గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతక ఇది పచ్చి అబద్ధం. ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. మాట్లాడడానికి కూడా భయపడ్డారు ప్రజలు. పచ్చి అబద్ధం. ఎన్ని పచ్చిబూతులు మాట్లాడారు. చెప్పులు తీసుకొడతా, నా కొడకల్లారా రండిరా, కింద వేసి తొక్కి పడేస్తారా, ఇది మాట్లాడింది జగన్ గురించి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బహిరంగంగా. అప్పుడు ఎక్కడ భయపడ్డారు? ఇలా భయం గుప్పిట్లోనే బతకాల. వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏదొస్తుంది మాట్లాడటాలు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పోలీసులకు వార్నింగ్లు ఇవ్వలేదా? వైసీపీ కార్యకర్తల సంగతి తేలుస్తామని చెప్పలేదా? రెడ్ డైరీ అని రోజు స్టేట్మెంట్లు ఇవ్వలేదా? మరి అప్పుడు భయపడితే అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? మరి అప్పుడు భయపడడం ఏంటి? ఇప్పుడు భయపెడుతున్నారు కదా. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టగానే వామ్మో దేశానికి నష్టం జరిగిపోయింది, భావ ప్రకటన స్వేచ్ఛకి నష్టం జరిగిపోయింది, ప్రభుత్వాన్ని విమర్శించకూడదా, నిందించకూడదా, తప్ప అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకి BNS త్రిబుల్ 1 అనేసి ఒక ఆర్గనైజ్డ్ కేసు పెట్టేసేసి దాని మీద ఎంతమందిని వేధించారు, ఎంతమంది జైళ్లలో ఉన్నారు. ఇప్పటికి కూడా చిన్న పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారే, అనేక రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే. మరి అక్కడ అప్పుడు ప్రశాంతమా, ఇప్పుడు ప్రశాంతం అవుతుందా?